హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వీక్షణం ఛానల్. ఈరోజు కుకింగ్ సెగ్మెంట్లో వెన్న, ఇంట్లోనే వెన్న తీయటం చాలా ఈజీ అండి. మనకి కవ్వం కానీ మిక్సీ జార్ కానీ అవసరం లేకుండా కూడా మనం ప్రతిరోజు కొద్దిగా పెరుగులో నుంచి కూడా వెన్నను తీసుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకరోజు పెరుగండి నాది. దీని మీద మేగడను ఇలా స్పూన్ సహాయంతో ఒక గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా చూపిస్తున్నానండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈ పెరుగుని ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మీగడ చాలా మందంగా కడుతుంది, ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న మేగడలో కొద్దిగా నీటిని కలిపి మూత పెట్టేసి జస్ట్ అలా షేక్ చేయండి. ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. 2 నిమిషాల్లో పడిపోతుంది. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా కుండలో వాటర్ కొద్దిగా చల్లగా ఉన్న నీళ్ళు పట్టినా కూడా దీనిలో ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా సమ్మర్ కాబట్టి మీకు ఈ ఆప్షన్ చెప్తున్నాను. చలికాలం కానీ ఇక వేరే ఏ సీజన్స్లో అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది మనకు 2 మినిట్స్లో. ఇది నేను ఏ రోజు ఆ రోజే తీసేసుకుంటానండి. ఎందుకంటే మా బాబుకి ఇలా చేయడం చాలా ఇష్టం. ఎప్పుడప్పుడు తీసేసి టీవీ చూసుకుంటా 2 నిమిషాలు చేసేసి నాకు ఇచ్చేస్తాడు. సో అందుకని నేను ఏ రోజు ఆ రోజు చేస్తున్నాను. ఒకవేళ వీలు పడని వాళ్ళు ఈ మేగడని 2 రోజులు 3 రోజులు కొంచెం పెద్ద సీసా తీసుకొని 2-3 రోజులు స్టోర్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ఇది షేక్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుందండి, సౌండ్లో డిఫరెంట్ వచ్చేస్తుంది. ఒకసారి ఇలా మూత ఓపెన్ చేస్తే మూత దగ్గర చూసినా మనం లోపల చూసినా ఇలా పూసలుగా చక్కగా వెన్న కనిపిస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో చల్లటి నీళ్ళు పోస్తూ ఉంటే వెన్నపూస పైకి తేలుతుందండి. ఇలా వెన్నని తీసుకుందాం. చూసారు కదండి, ఇది నాది ఒకరోజు వెన్నపూస అండి. చాలా ఈజీ, 2 నిమిషాలు వచ్చేస్తుంది. ఇది మా అత్తయ్య గారు నాకు చెప్పిన చిట్కా అండి. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఇలాగే వెన్నపూసను తీసుకుంటాను. ఇక వెన్నపూస తీసిన తర్వాత వచ్చిన మజ్జిగ, వీటిని చాలామంది ఇష్టపడరండి ఇలా తాగడానికి, కొంతమంది ఇష్టపడతారు. ఇలా వెన్నపూస తీసిన మజ్జిగని మంచిగా వడగట్టేసి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకులు కొన్ని, కొత్తిమీర కొన్ని ఆకులు తురిమి వేసేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టి ఉంచుదామండి. వీటిలో ఇలా పెట్టడం వల్ల కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ దిగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది వేసవికాలం కాబట్టి చక్కగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెన్నుండల తయారీలో వెన్నని తునకలు లేకుండా తీసుకోవాలి, ప్యూర్ వెన్నని అని చెప్పినప్పుడు ఒక సిస్టర్ నన్ను అడిగారు, కడగటం అది వెన్నని తునకలు లేకుండా అని చెప్పారు కదండి, ప్యూర్ వెన్న అనేది ఎలా తీసుకోవాలని ఒక కామెంట్ అడిగారు. సో దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇది నాకు 4 రోజుల వెన్నండి. దీనిలో ఫుల్గా వాటర్ ఎత్తిపోస్తూ ఉంటే తునకలు ఆటోమేటిక్గా కిందకి దిగిపోతాయి. ప్యూర్ వెన్న అనేది పైకి తేలుతుంది అనమాట. ఇలా 2 to 3 టైమ్స్ మీరు కనుక కడిగినట్లయితే
ప్యూర్ వెన్న అనేది పైకి వస్తుంది, తునుకలన్నీ ఇలా కిందకి వెళ్ళిపోతాయండి. ఇవన్నీ తునుకలు అనమాట. ఇవన్నీ పోతే మిగిలింది ఇది ప్యూర్ వెన్న. ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న వెన్నని ఇలా వాటర్లో పెట్టుకొని రోజు వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనం ఈ వెన్న పూసని వారం పైన నిల్వ ఉంచుకోవచ్చు. 4 రోజుల నుంచి తీసుకున్న ఈ వెన్నని ఇప్పుడు కరగబెడుతున్నానండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఈ వెన్నను వేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో మనం కరిగించుకోవాలండి. ఇలా వెన్నంతా కరిగిపోయి నురగంతా ఆరిపోతుందండి. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదండి. ఇలా వచ్చింది అంటే మనకి నెయ్యి కరిగినట్లేనండి. ఇలా తీసుకున్న నెయ్యిని మనం ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుందాం. స్టీల్ డబ్బా ఉంటే స్టీల్ డబ్బాలోకైనా తీసుకోండి. ఎందుకంటే ఇది ఎప్పటికీ పాడవదు, కొన్ని నెలల పాటు ఉంటుంది ఇది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాచుకోవడానికి, కొంచెం వేడి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని నేను స్టీల్ బౌల్ చెప్తున్నాను. స్టీల్ డబ్బా కానీ స్టీల్ బౌల్ కానీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది మనం వేడి చేసుకున్న ప్రతిసారి కమ్మటి వాసన వస్తుందండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే వెన్న తీసుకోవచ్చు. వెన్నతో పాటు మనం నేతిని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి.